బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా స్టేషన్ కన్పూర్ పిఆర్ఎస్ వర్కపరు ప్రగతి భవన్ కి చేరింది. నిత్యం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఎమ్మెల్యే రాచయ్య మాటల యుద్ధం నడుస్తుండటంతో అధిష్టానం దృష్టి పెట్టింది. అయితే ప్రగతి భవన్ కి రావాలి అంటూ ఎమ్మెల్యే రాచయ్యకు కాల్ వచ్చింది. దీంతో ఎమ్మెల్యే హుటాహుటిన ప్రగతి భవన్ కు చేరుకున్నారు. నియోజకవర్గ పరిస్థితి, కడియం మధ్య విభేదాల ఎమ్మెల్యేతో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ వర్కపౌరు ప్రగతి భవన్ కి చేరింది. నిత్యం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఎమ్మెల్యే రాచయ్య మధ్య మాటల యుద్ధం నడుస్తుండటంతో అధిష్టానం దృష్టి పెట్టింది. ప్రగతి భవన్ కి రావాలంటూ ఎమ్మెల్యే రాచయ్యకు కాల్ వచ్చింది. దీంతో ఎమ్మెల్యే హుటాహుటిన ప్రగతి భవన్ కు చేరుకున్నారు. నియోజకవర్గ పరిస్థితి, కడియం మధ్య వివాదంపై ఎమ్మెల్యేతో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తాడు. స్వామి, చెప్పండి. వరణ్ మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కడియం వర్సెస్ తాటికొండ రాజయ్యకు వివాదం చోటు చేసుకున్న పరిస్థితి అందరికీ కూడా సుపరిచితమే. కానీ మొత్తానికైతే దీనిపైన కూడా బీఆర్ఎస్ అధిష్టానం మాత్రము ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే తాటికొండ రాజయ్య ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికి ఎమ్మెల్సీ కడియం శ్రీహరిగా కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో వర్గపోరు జరుగుతుందని చెప్పుకోవచ్చు. కానీ దాని అంటే నియోజకవర్గం పైన కానీ ప్రజల పట్ల పైన కానీ ఏ విధమైన వ్యాఖ్యలు చేయడం వల్ల కూడా ప్రజల పట్ల కూడా వీళ్ళు అంటే కడియం శ్రీహరి ప్లస్ తాటికొండ రాజయ్య ఏ విధమైన బిహేవ్ చేస్తున్నారని చెప్పి కూడా ఇలా ప్రత్యేక దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇవాళ తాటికొండ రాజయ్యను ప్రగతి భవన్ కి అయితే పిలిపించుకోవడం జరిగింది. కొద్దిసేపట్లో చర్చలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ప్రస్తుతం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కూడా సీఎం కేసీఆర్ తో కూడా ముఖాముఖి జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే రాజయ్య పట్ల కూడా అధిష్టానం కొంచెం అసహనంగా ఉన్నట్టు చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ కడియం శ్రీహరి పట్ల ఘాటైన వాక్యాలు రాజయ్య మాత్రం చేయడం జరిగింది. దాని పట్ల ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు టికెట్ అధిష్టానం కడియంకి ఇవ్వాలా లేక ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకి ఇవ్వాలని చెప్పి కూడా చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. తాటికొండ రాజయ్య పట్ల కూడా అంటే గతంలో ఒక మహిళా సర్పంచ్ పైన కూడా వివాదం చోటు చేసుకున్నది. అప్పుడు కేటీఆర్ కూడా ప్రగతి భవన్ కు పిలిపించుకొని కూడా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. మొత్తానికైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే పైన కానీ కాన్స్టిట్యూషన్ పైన కానీ కూడా ప్రత్యేక దృష్టి అయితే సారించని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇవాళ ప్రగతి భవన్ కి అయితే తాటికొండ రాజయ్య చేరుకున్నారని చెప్పుకోవచ్చు. అక్కడ అంటే గతం అంటే మొన్న ట్రాన్స్ఫర్ అంటే పోలీసు సిఐల సర్కిల్ ఇన్స్పెక్టర్ల బదిలీలో కూడా మన రాజయ్య కూడా అంటే రాజయ్య సిఫార్సును అంటే ఒక సిఫార్సును అయితే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకోకపోతే కూడా దాన్ని పట్టించుకోలేదని కూడా రాజయ్య మన ఆవేదనకు గురవుతున్న పరిస్థితి అయితే తెలుస్తా ఉంది. మొత్తానికైతే రాజయ్యకు టికెట్ వస్తుందా రాదా అని చెప్పి కూడా కార్యకర్తలతో కూడా చర్చించినట్టు కూడా జరుగుతుంది. మొత్తానికైతే కడియం శ్రీహరికే టికెట్ ఇస్తారా అనే ఊహాభావనలతో కూడా తాటికొండ రాజయ్య ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఇక్కడ అంటే స్టేషన్ గన్పూర్ నుంచి ప్రజలను కూడా నియోజకవర్గాల్లో కూడా అక్కడ అంటే దళితులకు ఎక్కువ పట్టున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. రాజయ్య వాళ్ళ కార్యకర్తలకు వర్గ విభేదాలతో కూడా ఎవరికి వర్గం వాళ్ళు చెప్పుకున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. తాటికొండ రాజయ్య పట్ల కూడా కొంతమంది అంటే నియోజకవర్గంలోని అసహనానికి అయితే గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. కడియమా లేదా తాటికొండ రాజయ్య స్టేషన్ గన్పూర్ టికెట్ ఎవరికి వస్తుందని చెప్పి కూడా ప్రజలైతే వేసి చూస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇవాళ సీఎం కేసీఆర్ కూడా ప్రగతి భవన్ లో ఏ విధమైన చర్చ కొనసాగుతుంది, కడియం పట్ల ఘాటైన వ్యాఖ్యల పట్ల పరిస్థితుల పట్ల కానీ లేకపోతే నియోజకవర్గ ప్రజల పట్ల కానీ మొత్తానికైతే నియోజకవర్గ స్థాయిలో చర్చించి దాని ప్రకారమే అంటే ఎమ్మెల్యేకి ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా ఇలా దృష్టిలో ఉంచుకొని మాత్రం ఇలా ప్రగతి భవన్ కి అయితే స్టేషన్ గన్పూర్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకి అయితే ఇలా పిలిపించుకోవడం జరిగింది అని చెప్పుకోవచ్చు వరుణ్.
రెడ్డి స్వామి చూసుకున్నట్లయితే కడియంకి అదే విధంగా రాజకీయ ఇద్దరి మధ్య చర్చలు చూసుకున్నట్లయితే ఈ చర్చల తర్వాత విభేదాలకి చెక్ పడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే మౌనవ్రతంగా అంటే కడియంపై మౌనవ్రతం అయితే ప్రజలతో కూడా స్టేషన్ కనుపూర్లో కడియం శ్రీహరి అయితే ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. తాటికొండ రాజయ్య పలుమార్లు కూడా అంటే నియోజకవర్గ స్థాయిలో మీటింగ్లలో కూడా కడియం శ్రీహరిని పైన వ్యాఖ్యలు చేస్తూ అతనికి అక్కడ అంటే స్టేషన్ కనుపూర్ నా అడ్డా నాకే రక్త బాంధవులు, ఇక్కడ నియోజకవర్గంలో ప్రజలు నాకే అంటే నా రక్త బాంధవులే ఉన్నారు, వాళ్ళు మళ్ళీ నన్నే గెలిపిస్తారు, ఇక్కడ కడియం శ్రీహరి కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, ఒక కుటుంబం తప్ప ఎవరు లేరు అని చెప్పి కూడా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని పట్ల ఎమ్మెల్సీ కడియం శ్రీహరి శ్రీహరి పట్ల కూడా కొంత అంటే పార్టీ మారే అవకాశం ఉంది, కాంగ్రెస్ మంత్రాలు జరుపుతుందన్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పి కూడా చర్చలు అయితే నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ స్వామి.